ఏకోపాధ్యాయ పాఠశాలలు మూసేయం అంటే ఒకటే టీచర్ ఉన్న స్కూళ్ళు ఉన్నాయి. దాదాపు తెలంగాణలో 6000కు పైగా స్కూళ్ళు ఉన్నాయి. ఎంత? 6000. కేసీఆర్ చేసిన మహా ప్రసాదం అన్నమాట మనకిచ్చిన. ఇది మన పిల్లలకి చదువు లేకుండా విద్యను దూరం చేసిన వ్యవహారము. దాదాపు సింగిల్ స్కూల్ ఉన్న స్కూళ్ళు 6000 స్కూళ్ళు ఉన్నాయి. ఈ 6000 స్కూళ్ళలో ఒకటే టీచర్ ఉంటాడు. టీచరే గంట కొట్టాలి, టీచరే హెచ్ఎం, టీచరే అన్నీ చెప్పాలా, ఇక మొత్తం ఆమె ఆ టీచరే చూసుకోవాలి. అట్లాంటి స్కూళ్ళు 6000 స్కూళ్ళు ఉన్నాయి. చాలా స్కూళ్ళు కొన్ని మూసేసినారు, వేల స్కూళ్ళు, దాదాపు 4-5 వేల స్కూళ్ళు మూతపడ్డాయి. బడుల పునర్నిర్మాణానికి 2000 కోట్లు. మోదీ, చంద్రబాబు, నేను ప్రభుత్వ స్కూల్లోనే చదివాం. ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల్లో 90% అక్కడ చదివిన వారే. ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వ పాఠశాలలపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒకే ఉపాధ్యాయుడు ఉన్న స్కూళ్లను విద్యార్థులు రావట్లేదు అన్న కారణంగా మూసివేయొద్దని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వందే మాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం రవీంద్ర భారతిలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు. గత ప్రభుత్వం పాఠశాలల్లో మౌలిక సదుపాయాలపైన దృష్టి కేంద్రీకరించకపోవడం వల్ల విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. ప్రతి గ్రామం, ప్రతి తాండాకు విద్యను అందించేలా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తుంది. ప్రభుత్వ పాఠశాలను మూసివేయకుండా ఉండేందుకే మెగా డిఎస్సి నిర్వహిస్తున్నాం. 11,000 పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చాం. త్వరలో విద్యా వ్యవసాయ కమిషన్లు ఏర్పాటు చేసి నిరంతరం సమస్యలు పరిష్కరించే వెసులుబాటు కల్పించబోతున్నాం. విద్యా మిషన్ వేస్తాము అంటే విద్యా కమిషన్ ఒకటి ఏర్పాటు చేస్తామని చెప్తా ఉన్నారు. సో ఆ కమిషన్కి ఒక చైర్మన్ పెడతారు. సో ఆ చైర్మన్ ఆధ్వర్యంలో ఈ వ్యవహారాలన్నీ నడుస్తాయని చెప్తున్నారు. పాఠశాలల భవనాలు పునర్నిర్మించేందుకు 2000 కోట్లతో పనులు ప్రారంభించాం. విద్యార్థులను బడిలో చేర్పించేందుకు ఆచార్య జయశంకర్ బడిబాట కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మధ్యాహ్న భోజనం నుంచి ఏకరూప దుస్తుల వరకు ప్రతి బాధ్యత మహిళా సంఘాలకు అప్పగించాం. అమ్మ ఆదర్శ పాఠశాలల నిర్వహణను కూడా ఈ సంఘాలే చూస్తున్నాయి. అందుకోసం గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు విడుదల చేస్తున్నాం. మోదీ, చంద్రబాబు, నేను ప్రభుత్వ స్కూల్ విద్యార్థులమే. సెమీ రెసిడెన్షియల్ విధానం పైన దృష్టి. ప్రభుత్వ పాఠశాలల్లో సెమీ రెసిడెన్షియల్ విధానాన్ని అమలు చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం చిరుతిళ్లు అందించాలన్న ప్రతిపాదన పరిశీలిస్తున్నాం. పూర్తి రెసిడెన్షియల్ విధానం వల్ల తల్లిదండ్రులు, పిల్లల మధ్య సంబంధాలు బలహీనపడుతున్నట్లు ఒక అధ్యయనంలో తేలింది. గ్రామాల్లో ఉండే స్కూళ్లపైన అధికారులు నిర్లక్ష్యం వహించవద్దు. విద్యపైన ప్రభుత్వం పెట్టేది ఖర్చు కాదు, పెట్టుబడి. దీనివల్ల సమాజానికి లాభం చేకూరుతుంది అని ముఖ్యమంత్రి అన్నారు. నా పాయింట్ ఏంటంటే వెరీ క్లియర్. ఇవన్నీ మాట్లాడుతున్నారు మీరు, బాగానే ఉంది. మీరు కేటాయిస్తున్న బడ్జెట్ ఎంత అన్నదే చాలా కీలకం. మీరు అల్టిమేట్గా మీరు ఎక్కడ చూసుకున్నా, ఏ లెక్కల ఎన్ని మాట్లాడినా మీరు విద్య కోసం కేటాయిస్తున్న బడ్జెట్ ఎంత? వెరీ సింపుల్ క్వశ్చన్, ఇంక అక్కర్లే. మీరు ఈ మాటలకి మీరు చిత్తశుద్ధితో మీరు మాట్లాడారు, మీ మాటల్లో ఒక అర్థం ఉంది, ఒక మీనింగ్ ఉంది అని మాకు అనిపించాలి అంటే రాబోయే బడ్జెట్లో 25% ఎడ్యుకేషన్ మీద ఖర్చు పెట్టండి. చలో, అప్పుడు మీరు ఈ మాటలన్నీ మేము నమ్మడానికి అవకాశాలు ఉంటాయి. సెమీ రెసిడెన్షియల్ స్కూలో, లేకపోతే నాణ్యమైన భోజనమో, పిల్లలకి సమయానికి పుస్తకాలు, సమయానికి దుస్తులు, టీచర్లు, సరైనటువంటి టీచర్లు, మెగా డిఎస్సీలు. మీరు చూడండి, టోటల్ వీళ్ళు పెట్టే బడ్జెట్లో 90% ఎబో మొత్తం టీచర్ల జీతాలకే బాయ్. ఎక్కడ మౌలిక సదుపాయాల మీద పెడుతున్నారు? లాస్ట్ 10 years అయితే హెచ్ఎంలు చాక్ పీసులకు కూడా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని చాక్ పీసులు తెచ్చారు. ఒక్కొక్క హెచ్ఎం 10,000, 20,000 ఖర్చు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు చాక్ పీసులకి, ఆ డస్టర్లకి. హౌస్ కీపింగ్ వాళ్ళు అంటే ఆ స్కూల్ క్లీన్ చేసే వాళ్ళు లేకుంటే లోకల్ గ్రామ పంచాయతీ వాళ్ళు ఒకరిని పంపిస్తే వాళ్ళకి 1,500, 2,000 రూపాయలు వీళ్ళు ఇచ్చి ఆ స్కూల్ని అట్లా నడిపించారు. అసలు లేనే లేరు. ఇప్పుడు ఆ అటెండర్లు కానీ, ఆ క్లీన్ చేసే వాళ్ళు కానీ అసలు లేరు. టాయిలెట్స్ అయితే దారుణం. ఎన్ని స్కూళ్ళలో ఇవాళ టాయిలెట్స్ లేవు చెప్పండి? ఇన్ని వేల స్కూళ్ళలో, కొన్ని వేలాది స్కూళ్ళలో టాయిలెట్స్ లేవు. మనం ఎన్నో స్కూళ్ళు తిరిగినాం లాస్ట్ 5 years నుంచి. చాలా దారుణమైన సిచ్యువేషన్లో ప్రభుత్వ స్కూళ్ళు ఉన్నాయి. ఇప్పుడు మీ మాటలు, ఇప్పుడు ఇదేదో మీటింగ్ పెట్టినారు కాబట్టి, ఎదురుగా పిల్లలు ఉన్నారు కాబట్టి, అది మాట్లాడాలి కాబట్టి మాట్లాడితే దానికి ఏం చేయలేము. ఎందుకంటే మీరు బడిబాట అంటున్నారు. ఆ బడిబాట ఎప్పటి నుంచి నడుస్తూనే ఉంది. ఆ బడిబాటలో చిత్తశుద్ధి లేదు, దాంట్లో బడ్జెట్ లేదు. రెగ్యులర్గా జరిగే ప్రాసెసే ప్రతి సంవత్సరం. ఇది ఎప్పుడు మీరు కరెక్ట్గా చేస్తున్నారని అర్థమవుతుందంటే మీరు బడ్జెట్ అలొకేషన్ చేసినప్పుడే. 25% మీరు బడ్జెట్ని పెట్టండి. ఢిల్లీలో
25% బడ్జెట్ అరవింద్ కేజ్రీవాల్ గవర్నమెంట్ ఓన్లీ ఆన్ ఎడ్యుకేషన్ మీద పెట్టింది. మీరు ఎందుకు పెట్టలేరు? తెలంగాణలో 3000 కోట్లున్న బడ్జెట్లో మీరు ఎందుకు ఆ 25% పెట్టలేరు? అట్లీస్ట్ ఒక 20%, అరే అట్లీస్ట్ ఒక 15%, అట్లీస్ట్ తక్కువలో తక్కువ ఒక 15% అన్న బడ్జెట్ ఎలకేట్ చేయాలి కదా. మీరు మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా 7%, 7.5% పెట్టిండు. కేసీఆర్ ఎంత పెట్టిండు? 6.5% పెట్టిండు. ఏముంది తేడా? సరే మీరు దానికి 100 రోజులు అనొచ్చు, మళ్ళీ ఎలక్షన్ కోడ్ వచ్చింది అనొచ్చు. చలో ఇప్పుడు రాబోతుంది కదా బడ్జెట్, కేంద్ర బడ్జెట్ కూడా ప్రవేశపెడతారు కదా, మీరు పెడతారు కదా. చలో క్లారిటీ ఇవ్వండి, మీ చిత్తశుద్ధి నిరూపించుకోండి. మినిమం 15 to 20% బడ్జెట్ అయినా ఎడ్యుకేషన్ మీద పెడతారా? అప్పుడే మీ మాటలకు అర్థం ఉంటుంది. స్టిల్ ఈనాటి వరకు డైట్ ఛార్జీలు పెంచలేదండి. రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతున్న పిల్లలకి ఈనాటి వరకు డైట్ ఛార్జీలు పెంచలే. జైళ్ళల్లో మగ్గుతున్న ఖైదీల కంటే దారుణంగా ఇక్కడ ఫుడ్ ఉంటుంది. వాళ్ళకేమో వాళ్ళ ఛార్జ్ డబల్ ఉంటుంది, అంతకంటే దారుణంగా ఉంటుంది స్కూళ్ళల్లో. మధ్యాహ్న భోజన కార్మికులకు బిల్లులు రావు. ఇది లాస్ట్ 10 yearsగా నడిచిన వ్యవహారం ఇది. మీరు గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత కూడా 3-4 ఇన్సిడెంట్స్ జరిగినాయి ఇదే రెసిడెన్షియల్ స్కూళ్ళలో కలుషిత ఆహారం తిని. ఒక అబ్బాయి చనిపోయిండు, ప్రశాంత్ అనే యువకుడు, ప్రశాంత్ అనే అబ్బాయి. సో మీరు ఎన్ని చెప్పినా ఏం చేసినా అల్టిమేట్గా మీరు ఎంత బడ్జెట్ కేటాయిస్తారన్న దాని మీదనే మీ మాటల్లో చిత్తశుద్ధి ఉందా లేదా అన్నది అర్థమవుతుంది. అంతకుమించి ఇంకొకటి ఏం లేదు. ఇంకొకటి ఏంటంటే ఏదో పేపర్లో చూసిన విద్యా మిషన్ ఏర్పాటు చేస్తారట, శనార్థిలో అనుకుంటా. విద్యా కమిషన్, త్వరలోనే విద్యా కమిషన్, సెమీ రెసిడెన్షియల్ స్కూళ్ళ ఏర్పాటు పరిశీలిస్తాం, నిరంతరం పనిచేసే వ్యవస్థ ఏర్పాటు, ఈ నెల 9 నుంచి 20 వరకు బడిబాట, సింగిల్ టీచర్ స్కూళ్లు మూసేయం, వ్యవసాయానికి కమిషన్ వేస్తాం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. సో మరి ఈ విద్యా కమిషన్కి ఎవరిని పెడతారో చూడాలి. ఏదేమైనా కొంత జెన్యూన్గా ఎడ్యుకేషన్ మీద ఆలోచన ఉన్న వాళ్ళకి, ఫోకస్ ఉన్న వాళ్ళకి వీళ్ళని ఈ కమిషన్కి చైర్మన్ చేయండి. మురళీ సార్ లాంటి వాళ్ళని చేయండి. ఎందుకంటే మీరు ఏ బడ్జెట్ ఒకవేళ అలొకేట్ చేసినా వాళ్ళు నిజాయితీగా పనిచేస్తారు కాబట్టి ఒక్క రూపాయి కూడా బయటికి వెళ్ళదు, ఎవడు అవినీతి చేయడానికి కూడా ఉండడు. సో మీరు స్కూలు నిర్మించాలన్నా, మీరు ఏదైనా డైరెక్ట్గా విద్యార్థులకి ఇది చేయాలన్నా, సో ఈ కమిషన్ ద్వారానే ఆ బడ్జెట్ అలొకేట్ చేసే విధంగా ఒక ప్రణాళిక రూపొందించండి. చలో నెక్స్ట్ మిగతా వార్తల్లో జూన్